రాధా గాయత్రి తల్లిదండ్రులు ఈరోజు సమతా ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేస్తున్నారు. మరి రేపటికల్లా హజరత్ నిజాముద్దీన్ అక్కడి నుంచి కూడా వారు డెహ్రాడూన్ వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ దశలో తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సుధాకర్ ఎవరైతే రాధా గాయత్రి తండ్రి కూడా ఉన్నారు. సరే సుధాకర్ గారు, ఇప్పటికే అరెస్ట్ చేశారు ఒక కేసులో. అయితే ఇంకా ఏం ఆశిస్తున్నారు? పోలీస్ కేసు ఇంకా కొనసాగుతుంది కదా, ఇంకా ఇంకా ఎలాంటి న్యాయం కావాలని మీరు ఆశిస్తున్నారు? న్యాయం అంటే ఇప్పుడు మా అమ్మాయి చనిపోయింది, ఒక మృగం వేటాడింది. నేను అనుకుంటున్నాను ఆ మృగం ఏంటంటే ముసుగు వేసుకున్నది. ఫస్ట్ పెళ్ళికి ముందు ముసుగు ధరించింది. ఇవాళ ఏంటంటే మా అమ్మాయిని వేటాడాడు వాడు. ఎంతో ప్రేమగా చూపించి పెద్దలంటే గౌరవం, పెద్దలందరినీ ఒక ఇచ్చేసాడు, మాయ చేశాడు. ఏమో వీడంతటి వాడు ఉండడా అని ప్రపంచమే మా ఫ్యామిలీ అంతా అనుకున్నారు. అటువంటి మృగం ఇవాళ ఏంటంటే ఒక ముసుగు, మాస్క్, మొహానికి మాస్క్ వేసుకుని మా అమ్మాయిని ట్రాప్ చేసి వాడు ఇచ్చేసాడు, చిత్రహింసలు పెట్టి ఇచ్చేసాడు, చంపాడు. నేను అనుకుంటున్నాను ఏంటంటే పెళ్ళైందని నాకు మా ఆడపిల్లలు తల్లికి చెప్పుకున్నంత తండ్రికి చెప్పుకోలేరు ఈ విషయాన్ని. నేను నాకు కొన్ని విషయాలు సరిగ్గా అర్థం కాలేదు, మా అమ్మాయి ఏమిటి ఇది అని. ఎందుకంటే మా అమ్మాయి తెలివైంది అనుకున్నాను కదా తప్ప ఇంత తెలివి తక్కువ పని చేస్తుందని నేను అనుకోలేదు ఎప్పుడూ. ఎందుకంటే మా అమ్మాయి ఏంటంటే ఏ విషయమైనా నా విషయాలు కూడా మా అమ్మాయి చూసుకున్నది ప్రతిదీని. 10 సంవత్సరాల నుంచి అది ఎప్పుడైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఒక ఇంటర్లో జాయిన్ అయిందో అప్పటి నుంచి ప్రతి వ్యవహారం వ్యవహారాలన్నీ అదే చూసుకున్నది. బ్యాంక్ అవనండి, ఏదైనా ప్రతి పనిని మా అమ్మాయి చూసుకునేది. నాకు నేను అలాగని నమ్మాను తప్ప మా అమ్మాయి తెలివైంది, చిన్నపిల్ల అయినా నా పనులన్నీ చక్కబెడుతున్నది, అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నది, ఎంతో చదువుకుంది, సంస్కారం ఉంది అన్నీ అనుకున్నాను. కానీ ఈ విషయంలో మటుకు మా అమ్మాయి చాలా చాలా మోసపోయింది ఆ మృగం చేతిలోనే. అది ఆ మృగానికి ఏంటంటే శిక్ష ఎలా ఉండాలంటే ప్రపంచం అంతా ఇటువంటి క్రిమినల్స్ ఒంట్లోని ఇది పుట్టాలి, అలజడి పుట్టాలి. తల్లిదండ్రులకి మెయిన్ ఇటువంటి మృగాల కన్నా తల్లిదండ్రులకు ముందు భయం రావాలి. ఈ మృగాలను ఎలా మనసు సరి చేయాలి అని నేను చెప్పేది. అదే మీరు కూడా ఒక రిటైర్డ్ ఆర్మీ పర్సన్, సహజంగా కొంత అలర్ట్గా ఉండాలి. పాప అంటే అమాయకురాలు అవ్వచ్చు, అతను ట్రాప్లో పడవచ్చు. మీరు ఎట్లాగే వాళ్ళు నమ్మారు, అంత గొప్పగా అతను నమ్మించాడు అంటారా? ఎప్పుడు మీకు ఈ అనుమానం కావచ్చు, లేకపోతే అతని వ్యవహారం మీద అనుమానం కలిగింది? వ్యవహారం అంటే అబ్బాయి ఏంటంటే కొంచెం మా అమ్మాయి ఫ్రెండ్ తమ్ముడు అప్పుడప్పుడు ఏదో కలుసుకునేవారు వీళ్ళంతాను. జస్ట్ అంటే మగపరిచయం అంతే తప్ప ఏం డీప్గా మా అమ్మాయికి కూడా తెలీదు. ఫ్రెండ్ మంచి పిల్ల, ఫ్రెండ్ పేరెంట్స్ మంచి వాళ్ళు, వీళ్ళ పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు కలుస్తుండేది మా అమ్మాయి. అందరూ మంచి ఫ్యామిలీ అయితే మంచిది. బట్ ఈ విషయంలో ఈ కుర్రాడు చాలా క్రిమినల్ బ్రెయిన్గా చేసేవాడు. అంటే అప్పుడు పెళ్లి కాకముందైనా అందరూ పెద్దవాళ్ళంటే గౌరవం ఇవి అవి చూపించేవాడు. అలాగనే మేము ఇచ్చేసాం తప్ప పేరెంట్స్ మంచి వాళ్ళు, వాళ్ళ కుటుంబం అంతా మంచిది, వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ, అందరూ మంచి వాళ్ళు. పెళ్ళి కూడా అందరూ కలిసిమెలిసి చేసుకున్నాం, సరదాగా గ్రాండ్గా చేసాం అందరం కలిసి, వాళ్ళైనా మేమైనా ఏదైనాను. ఇది అనమాట. వాడేంటంటే ఒక మాస్క్ వేసుకున్నాడు, చెప్తున్నాను కదా, మాస్క్ వేసుకుని వాడు ఇలా ప్రవర్తించాడు. మా అమ్మాయిని ఏంటంటే పెళ్ళి అయిన మరుసటి రోజు నుంచి, ఎందుకంటే ఈ అమ్మాయి కొంచెం ఎడ్యుకేటెడ్, తెలియదు, వాళ్ళ నాన్నగారు పొగడడం, వాళ్ళ నాన్నగారు కూడా ఆయన మంచి ఎడ్యుకేటెడ్, ఆయనకి అన్ని సంస్కారం, సభ్యత, సంస్కారం అన్నీ తెలుసు ఆయనకి. ఆయన ఏంటంటే వీడిని ఒరే అబ్బాయి, మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల అంటే మంచి గౌరవమైన కుటుంబం నుంచి వచ్చింది, చాలా మంచి పిల్ల, తెలివైన పిల్ల, ఈ అమ్మాయికి అన్నీ తెలుసు నీకన్నాను అని వాళ్ళ నాన్నగారు కూడా ఇచ్చేయడం. ఇవన్నీ వాడికి ఏంటంటే మెంటలీ వాడు ఏంటంటే ఎప్పుడు మత్తులో ఉండేవాడు. మత్తులో ఉన్నవాడు ఏంటంటే బ్రెయిన్కి ఎక్కుతుంది, వాడు ఏం చేస్తున్నాడో బయట వాళ్ళకి తెలీదు. అంటే నిమిషానికి ఒక ఇది మార్చేస్తాడు. వాడి స్వభావం ఏంటంటే నిమిషానికి అంటే ఇటు భార్య దగ్గర ఎలాగా ప్రవర్తించాలి, పెద్దవాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలి. మా దగ్గర అయితే దీనిలాగా ఉంటాడు, వినయ విధేయతలతోనే. మా అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వెంటనే షేప్ మారిపోతుంది వాడిది. అలాగనమాట మా అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు వాడు. అది మా అమ్మాయి కూడా నాకు చెప్పడం జరిగింది. నాకంటే తండ్రికి అన్నలా చెప్పుకోదు కదా. మొన్న నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అమ్మాయి ఏంటి నీ ప్రాబ్లం చెప్పు, పద ఇంటికి వెళ్ళిపోదాం. డాడీ నేను చదువుకుని నాకు అన్నీ తెలుసు సైకాలజీ, ఒక్క 10 రోజులు మనం ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ గబుక్కుని ఇంటికి వచ్చారని మన తాతగారు అందరూ మన వాళ్ళందరూ ఫీల్ అవుతారు. ఒక్క 10 రోజుల్లో నేను ఇంటికి వచ్చేస్తాను, అన్నీ మనం కూర్చొని మాట్లాడదాం కూడా నాకు చెప్పింది. నేను వెంటనే తీసుకొచ్చేస్తాను అమ్మ అని చెప్పాను. నేను వచ్చి అమ్మ మనకెందుకు ఇక్కడ వెళ్తాను, వాడే వస్తాడు మన దగ్గరికి, అప్పుడు నేను తెలుసుకుంటాను అక్కడ వాడితోని
వాడు తిన్నగా ఉంటాడా లేకపోతే ఏమిటి అన్నది ఈ కాలంలో నేను ఇది లేకపోతే భర్త లేకపోతే పిల్లలు బతకడానికి ఇది లేదు, బోల్డ్స్ ఉన్నాయి దారులు అని కూడా నేను చెప్పడం జరిగింది. కాకపోతే మా అమ్మాయి ఏంటంటే ఓవర్ కొంచెం కాన్ఫిడెన్స్ వల్ల ఇచ్చేసింది, వాడు నమ్మింది. వాడు ఏంటంటే అది ఆ దారి ఈ దారి కాకుండా తల్లిదండ్రులు కూడా ట్రాప్ చేశాడు. వాళ్ళ తల్లిదండ్రులని ఎలా చేశాడు, అందరూ కలిసి ప్రోగ్రాం పెట్టినట్టుకు చేసి బర్త్డే అని చెప్పి నాటకం ఆడాడు. ఈ బర్త్డే వల్ల ఎంతమంది అటు అమ్మాయిలు అబ్బాయిలు బర్త్డే సెంటిమెంట్ పెట్టుకుని ఎన్నో జీవితాలను పాడు చేస్తున్నారు. సరే, ఓవరాల్గా ఇప్పుడు కూడా మీరు వాళ్ళ మమ్మీ డాడీ మీద కొంత సానుభూతి కావచ్చు, నమ్మకం అట్లా. మరి ఈ ఎపిసోడ్ అయిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ అంటే కొడుకుని రక్షించుకోవాలన్న ఆలోచన ఏమైనా వచ్చినట్టు? అంతేనండి. ఇప్పుడు కొడుకు తప్పు చేసిన వాళ్ళకి 100% తెలుసు. వాడు మృగం అని తల్లిదండ్రులకు కూడా తెలుసు, 100% బట్ ఏంటి కన్న ప్రేమ వాళ్ళని వెనక్కి లాగుతున్నది. ఇప్పుడు ఏమీ లేదు, వాళ్ళది అయిపోయింది. 20 రోజులు 25 రోజులు పరుగులెట్టారు అందరూ కలిసి, తల్లి తండ్రి క్రిమినల్ అందరూ కలిసి పరుగులెట్టి వాళ్ళకి ఎక్కడ దారులన్నీ మూసిపోయి 4 పక్కల నుంచి మూసిపోయి. ఎందుకంటే అటు డెహ్రాడూన్ గవర్నమెంట్ పోలీసులు, ఇటు ఆంధ్ర గవర్నమెంట్ ఆంధ్ర పోలీసులు వాడిని అన్ని రకాలుగా బ్లాక్ చేశారు. అటు బ్లాక్ చేయడం వల్ల ఇంకెక్క దారి లేదు. దారి లేకపోవడం ఇంకేంటి మారువేషంలో తిరగడం మొదలెట్టాడు. మరి ఎంత క్రిమినల్ మిలాలించాడు, 20 రోజులు ఎంత మందిని అల్లరి పెట్టాడు వాడు. ఇటు ఆంధ్ర గవర్నమెంట్ని, ఆంధ్ర పోలీసుని, ప్లస్ అటు డెహ్రాడూన్ పోలీసుల్ని, అటు జార్ఖండ్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ని కూడా ఇబ్బంది పెట్టాడు. అంటే ఎంతమందినో పరుగులు పెట్టించాడు వాళ్ళు. లేకపోతే అంత క్రిమినల్ బ్రెయిన్ అయితే గుండు చేయించుకుంటాడు. ఎందుకంటే మాస్క్ వేసుకుని తిరుగుతున్నాడు, గుండు చేయించు అంటే ఎవడో పట్టుకోలేడేమో అని. అంటే వాడు ఎంత క్రిమినల్ ఆలోచించండి. ఈ నక్సలైట్లు వీళ్ళు వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని కూడా మించిపోయాడు వాడు. నా ఐడియా ప్రకారం అయితే, నేను ఆర్మీలో పనిచేశాను, మేము ఎన్నో ఆపరేషన్స్ ఇటువంటివి చేసాం, చాలా ఆపరేషన్ చేసాం మేము తీవ్రవాదులు పట్టుకోవడానికి. ఏంటి నాకు అనిపిస్తున్నది వీడు అంత క్రిమినల్ అని. తీవ్రవాదుల కన్నా చాలా డేంజర్ అయిన వాడు. అది ఇది ఈరోజు రాధా గాయత్రి తండ్రి ఆవేదన ఈ రకంగా ఉంది. నిజానికి చూసుకుంటే ఒక ప్రభుత్వాన్ని పోలీసులు మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా ట్రాప్ చేశాడు. ఈరోజు చూసుకుంటే కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో తల్లిదండ్రులు ఉన్నారు. ఏదేమైనప్పటికీ తన కుమార్తె మరణం వెనక ఉన్న రహస్యం మాత్రం త్వరితగతిన బయటపడమే కాకుండా నిందితుడికి కఠిన శిక్ష పడాలని కూడా సుధాకర్ గారి మాటల్లో వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.